నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అనంతపురం జిల్లా రాయదుర్గం అర్బన్ సిఐ జయనాయక్ హెచ్చరికలు జారీ చేశారు. ఇవాళ అర్ధరాత్రి సమయంలో యువకులు మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. కొత్త సంవత్సరాన్ని ప్రశాంత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. బహిరంగ ప్రదేశాలు, రోడ్లపై ఎటువంటి వేడుకలకు అనుమతులు లేదన్నారు. రాత్రి 12 గంటల తరువాత రోడ్లపై తిరగవద్దన్నారు. ర్యాష్ డ్రైవింగ్, బైక్ రేసులు, ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్లు తీసివేసి పెద్ద శబ్దాలతో ప్రజలకు ఇబ్బందులు కలిగేలా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 2024లో క్రైమ్ రేట్ పూర్తిగా తగ్గించామని చెప్పారు. రాయదుర్గం అర్బన్ పరిధిలో 254 కేసులు నమోదయ్యాయని, 5 కేసులు మాత్రమే పెండింగ్లో ఉన్నారన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు బాధ్యత వహించాలన్నారు. ఎలాంటి వారైనా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే పోలీస్ శాఖకు సమాచారం అందించాలని కోరారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దానిలో భాగంగా రేపు రాయదుర్గం మండల పరిధిలో 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుంది. మీరందరూ 12:30 లోపల మీ సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఫ్యామిలీస్ మెంబర్స్తో కలుపుకొని జనవరి నూతన సంవత్సర శుభాకాంక్షలు చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అట్టు కాని ఎడల 12:30 తర్వాత యువకులు ఎవరైతే ఉన్నారో వారు మోటార్ సైకిల్స్ మీద ట్రిపుల్ రైడింగ్ కావచ్చు, డబుల్ రైడింగ్ కావచ్చు, మద్యం తాగి రోడ్డు మీదకి వస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం. అలాగే ఆ బండిని కూడా, మోటార్ సైకిల్ కూడా మేము సీజ్ చేయడం జరుగుతుంది. మాట వినకపోతే 30 పోలీస్ యాక్ట్ మీద వైలేషన్ కింద కూడా వారిపైన చట్టపరమైన చర్య తీసుకుంటాం. కాబట్టి అందరూ దయచేసి పెద్దలు, పిల్లలు అందరూ కూడా గ్రహించి మీ కుటుంబ సభ్యులతో కలిసి మీ ఇంటిలో, మీ గృహంనందు మీకున్న నచ్చిన ప్లేస్లో సెలబ్రేషన్ చేసుకోండి. అన్నిగా భావించకుండా రోడ్డు మీదకి వచ్చి విలువైన ప్రాణాలను పోగొట్టుకోవద్దని చెప్పేసి రాయదుర్గం